హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? ఒకసారి చప్పట్లు కొడతారా? మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వీరిలో చాలామంది ఎప్పుడో 2 గంటలకి వచ్చి కూర్చున్నారు. మీ ఆసక్తిని బట్టి దేవుడు మిమ్మల్ని ఎంతగానో దీవిస్తాడండి. ఆసక్తి కలిగిన వారంటే ఆయనకి చాలా ఇష్టం. దేవుడికి ఎవరు కావాలి? ఎవరు కావాలండి? నిజమైనటువంటి దేవుని బిడ్డలు కావాలి. నిజముగా ఆయన ప్రేమించేవారు కావాలి. మాటతో కాదు. పైకి కొంతమంది దేవుడు అంటే ఇష్టం అంటారు, కానీ చేసే పనులన్నీ దేవునికి విరోధమైన పనులే చేస్తారు. దేవుడి విషయంలో నేను ఏదైనా చేస్తాను, తెగిస్తాను అంటారు, కానీ దేవుడు ఎదురు చూసే సమయం వచ్చినప్పుడు కనపడరు. కానీ మనం అలా ఉండకూడదండి. పైకి భక్తి కలిగిన వారిగా ఉండి దానిని శక్తిని ఆశ్రయించకపోతే వ్యర్థమండి. ఆయన కోసం రోషము కలిగిన వారిగా మనం ఉండాలి. వైరాగ్యం కలిగిన వారిగా మనం ఉండాలి. నిజమైనటువంటి విశ్వాసులుగా మనం ఉండాలండి. నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపం. చాలామంది ప్రార్థిస్తారు, కానీ కొందరు మాత్రమే నిజముగా మొరపెట్టేవారు ఉంటారని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. మనకి బాగా తెలుసు, 2 వ్యక్తులు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళారట. ఒక ఆయన పరిసయుడు, మరొక ఆయన సుంకరి. పరిసయుడు దేవుని బిడ్డే, సుంకరి కూడా దేవుణ్ణి ప్రేమించేవాడే. కానీ ఒకరి ప్రార్థనకి మరొకరి ప్రార్థనకి వ్యత్యాసం కనిపించింది. దేవుడికి ఒకరు మాత్రమే నీతిమంతులుగా తీర్చబడటానికి ఇష్టపడ్డాడు. ఈ రోజున మన జీవితాలు పరిశీలన చేసుకుంటేనండి, మనము నిజముగా దేవుని మొరపెట్టేవారుగా ఉన్నామా లేదా? మనము నిజముగా దేవునికి ప్రార్థించేవారుగా ఉన్నామా లేదా? విరిగి నలిగిన హృదయము ఆయనకి ఇష్టమైన బలియాగం అండి. మనము దేవుని బిడ్డలమైతే ఆయనకి ఇష్టమైన విధముగా మనం ఉండగలిగితే మన మనసు ఎలా ఉండాలంట? విరిగి నలిగిపోవాలి. మనల్ని మనం కాదు అనుకోవాలి. యేసుప్రభు అదే అన్నారు, ఎవరైనా నన్ను వెంబడించగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకోవాలట. ఉపేక్షించుకోవడం అంటే మనల్ని మనం కాదు అనుకోవాలి. అపోస్తలుడైన పౌలు గారు అదే అన్నారు, ఇక జీవించున్నది నేను కాదు, నాలో క్రీస్తే జీవించుచున్నాడు. అది కదా నిజమైనటువంటి భక్తి అంటే. ఏమండి, ఈ రోజున మనం చేసేది భక్తి అనుకొని మనం చాలాసార్లు పొరపాటు పడుతూ ఉన్నాం. మనం ఉపేక్షించుకున్నామా లేదా? మనము అనుదినము కూడా ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మన జీవితాలు మార్చుకుంటున్నామా, మలుచుకుంటున్నామా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ ఉద్యమ సభల ద్వారా దేవుడు అటువంటి కనువిప్పు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. పౌలు గారు అదే అంటున్నారు, ఇక జీవించినది నేను కాదు, నా యందు క్రీస్తే జీవిస్తున్నాడు. తన్ను తాను ఉపేక్షించుకొని ఆయన సిలువెత్తుకోవాలి. అంటే మనల్ని మనం కాదు అనుకోవాలంట. అందరిలాగా కాదండి, ఒక ప్రత్యేకమైన వారిగా మీరు ఉండాలని మేము కోరుతూ ఉన్నామండి. రాజ్ ప్రకాష్ పాల్ గారి యొక్క మినిస్ట్రీ వైజాగ్ పట్టణంలో ఉన్న ప్రజలందరినీ ఏం కోరుతున్నామంటే, మేము మీ అందరి దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నామంటే, మీరు ఒక ప్రత్యేకమైన వారిగా దేవుని కోసం నిలబడాలని ఆశిస్తున్నాం. అందుకే ఈ ఉజ్జీవ సభలు ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగిందండి. పిలువబడిన వారు అనేకులంట, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. చాలామంది పిలువబడతారు, కానీ చాలామంది యేసుప్రభు దగ్గరికి వస్తారు, కానీ కొందరు మాత్రము ఆయన ఏర్పాటులో ఉండిపోతారు. మరి ఈరోజు నీవు అందరిలాగా వచ్చి వెళ్ళిపోతావో, లేకపోతే ఆయన ఏర్పాటులో ఉండిపోతావో దేవుడు నీ చిత్తానికి నీ ఇష్టానికి అప్పగించాడు. దేవుడు ఎవరిని కూడా బలవంతంగా ఆయన దగ్గర కట్టి పడేసుకోవాలని అనుకునేవాడు కాదండి. ఆయన వద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని, ఆయనను అడిగేవారికి ఫలము ఇస్తాడని నమ్మి రావాలంతే.
నమ్మి రావాలి, ఇష్టపూర్వకంగా ఆయనకి మన జీవితాలు సమర్పించుకోవాలండి. చాలామంది వస్తారు కానీ కొందరు మాత్రమే ఆయన ఏర్పాట్లో ఉండిపోతారు. ఈ రోజున ఆ కొందరిలాగా మీరు ఉండాలని కోరుకోండి, అందరిలాగా కాదు. ఏమండి, అందరిలాగా అందరూ వచ్చి వెళ్ళిపోతున్నట్లుగా అందరూ కూడా ఏదో సభలు కదా, ఉజ్జీవ సభలు కదా, పాటలు విందాం, వాక్యం విందాం, అంతే అక్కడితో అయిపోయింది, తర్వాత నా జీవితం నా ఇష్టం అని అందరూ అనుకుంటారు. కానీ కొందరు మాత్రం ఏమనుకుంటారో తెలుసండి, నేను ప్రభు కోసం నిలబడిపోవాలి, నేను దేవుని కోసం సాక్షిగా ఉండాలి, నేను దేవుని సన్నిధిలో ఎలా ఉంటున్నానో బయటికి వెళ్ళినప్పుడు కూడా నేను అలాగే ఉండాలి అని ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడతారండి. కొందరు మాత్రమే అలాగా వారి హృదయాలను మార్చుకోవడానికి, వారి జీవితాలు ఆ విధంగా స్థిరపరచుకోవడానికి ఇష్టపడతారు. ఈ రోజున ఈ ఉద్యోగ సభలకు వచ్చినటువంటి మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు అందరిలాగా ఉంటారా, కొందరిలాగా ఉంటారా? మాట్లాడట్లేదు ఏంటండి? హల్లెలూయా. రెండు చేతులు ఆయన వైపు చెప్దాం, బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు కొండ మీద ప్రసంగం చేస్తూ ఉంటే వేల మంది ప్రజలు వచ్చారంట. ఎన్ని వేల మంది వచ్చారండి? కేవలము పురుషులని లెక్క పెడితే 5,000 మంది వచ్చారు. ఇక స్త్రీలు ఎంతమంది ఉన్నారో, పిల్లలు ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టలేదంట. అంటే లెక్కింపలేనంత ప్రజలు వచ్చారు. కొన్ని వేల మంది ప్రజలు వచ్చారు, లెక్క పెట్టలేకపోయారు. పురుషులు మాత్రమే లెక్క పెట్టారు, కానీ ఇక స్త్రీలు లెక్క పెట్టడానికి, పిల్లలు లెక్క పెట్టడానికి వాళ్ళకి కుదరలేదో ఏమో మరి, అంతమంది ప్రజలు వచ్చారంట. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, అక్కడ దేవుడు ఒక అద్భుతాన్ని చేశాడు, ఒక గొప్ప కార్యాన్ని దేవుడు చేశాడు, ఒక ఆశ్చర్యకరమైన కార్యం చేశాడు. ఏంటా కార్యం? 5 రొట్టెలు 2 చేపలు విరిచి వచ్చినటువంటి లెక్కలేనన్ని ప్రజలకి ఆహారాన్ని పెట్టాడు. ఎవరిచ్చారండి? యేసు ప్రభు చేతికి 5 రొట్టెలు 2 చేపలు ఎవరిచ్చారు? వేల మంది ప్రజలు వచ్చారు, లెక్కలేనంత మంది ప్రజలు వచ్చారు. కానీ ఆ రోజున దేవుని అద్భుతం కొరకు నిలబడింది ఒక చిన్న పిల్లవాడండి. కొందరే ఉంటారండి అటువంటి వారు. ఈరోజు నేను ఎంతో మంది ఉన్నారు అనుకోవటం కాదు, కానీ నేను ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా దేవుడికి ఉన్నానో లేదా? దేవుడు నన్ను చూసినప్పుడు, ఇన్ని వేల మంది ప్రజల్లో దేవుడికి నన్ను చూసినప్పుడు, నా హృదయాన్ని చూసినప్పుడు, నా జీవితాన్ని చూసినప్పుడు దేవుడు సంతోషించేటువంటి జీవితం నాకు ఉందా లేదా? అది చాలా ప్రాముఖ్యమైనదండి. లెక్కలేనంత మంది ప్రజలు వచ్చారు, కానీ దేవుడు అద్భుతము జరగటానికి అక్కడ ఒక్క చిన్న పిల్లవాడు మాత్రమే నిలబడ్డాడండి. ఈరోజు మనము ప్రత్యేకమైన వారిగా మారాలనే దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడండి. యేసు ప్రభు దగ్గరికి చాలా మంది వస్తారు, వెళ్తారు, కానీ కొందరు మాత్రమే ఆయన కోసం జీవితాలు సమర్పించుకుంటారండి. 10 మంది కుష్ఠరోగులు వచ్చారు యేసు ప్రభు దగ్గరికి, దూరంగా నిలబడ్డారు, కళ్ళెత్తుకైనా ధైర్యం చాలట్లేదు, వణికిపోతున్నారు, భయపడుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒకటే స్వరముతో, ఒకే మాటతో దేవుణ్ణి అడిగారు కదా, అయ్యా మమ్మలను కనికరించయ్యా, మమ్మలను బాగు చేయయ్యా, ఎందరినో స్వస్థపరుస్తున్నావు కదా, కళ్ళు లేని వారికి కళ్ళు ఇస్తున్నావు కదా, కుంటి వారిని నడిపిస్తున్నావు కదా, పక్షవాత రోగులను స్వస్థపరిచావు కదా, మృతులను కూడా సజీవులుగా చేస్తున్నావు కదా, నీకు అసాధ్యం అంటూ ఏదీ లేదని అందరూ చెబుతూ ఉంటే వింటున్నాం కదా, మా రోగము నుండి మాకు విడుదల ఈ ప్రభువా, మేము కడు దౌర్భాగ్యమైన జీవితాన్ని జీవిస్తున్నాం, ఊరిలో రావటానికి లేదు, ఎవరితో మాట్లాడటానికి లేదు, ఒక దిక్కుమాలినటువంటి జీవితాన్ని జీవిస్తున్నామయ్యా, ఎక్కడో ఊరి చివరన పొలిమేరల్లో అనామకులుగా జీవించవలసిన పరిస్థితి వచ్చింది, మా శరీరాలు కులిపోతున్నాయి, మా జీవితాలు నాశనం అయిపోతున్నాయి, మాకు సమాధానం లేదయ్యా, మాకు నెమ్మది లేదయ్యా, అసలు ఎందుకున్నామో మాకు అర్థం కావట్లేదయ్యా మా జీవితాలని చెప్పి 10 మంది కూడా ఏడ్చారండి, కన్నీరు పెట్టుకున్నారు, దేవుని కనికరించమని అడిగారు. మన దేవుడు గొప్పవాడండి, మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు.
ఆయన వద్దకు వచ్చేవారిని ఆయన ఎవ్వరిని కూడా త్రోసివేసేవాడు కాదు. హక్కును చేర్చుకుంటాడండి ఆయన. వాళ్ళ హృదయం ఏమిటైనా సరే, వారి మనసు ఏదైనా, వారి స్వభావం ఏదైనా, వారు కోరితే అడిగితే అద్భుత కార్యాన్ని చేసే దేవుడు. అంత ప్రేమ కలిగిన వాడు. వాళ్ళు నా కోసం ఉంటారా లేదా, వాళ్ళు ఎటువంటి వారు, వాళ్ళ కులం ఏంటి, వాళ్ళ మతం ఏంటి, వాళ్ళు ఎటువంటి స్వభావం కలిగిన వారు, ఇందులో ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు, ఇవేమి వేసే చూడలేదండి. 10 మంది మీద కనికర పడ్డాడు దేవుడు. హల్లెలూయా. 10 మందిని స్వస్థపరిచారు. గమనించండి. కానీ ఒక్కరు మాత్రమే తిరిగి వచ్చి దేవుని కోసం నిలబడిపోయాడు. ఈ రోజున మన జీవితాల్లో ఎన్ని అద్భుతాలండి దేవుడు చేస్తున్నాడు, ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు చేస్తున్నాడండి, ఎన్ని మేలుల్ని జీవితంలో దేవుడు చేశాడండి. కానీ ఇంకా దేవుని కోసం మనం నిలబడలేకపోతున్నామే. ఇంకా దేవుని కోసం మనం ఒక సమర్పణ కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండలేకపోతున్నామే. ఇంకా దేవుని కోసం మనము ఆయనను మహిమపరిచేవారిగా ఒక ఖచ్చితమైన నిక్కర్సైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడలేకపోతున్నామే. అనేక మార్లు తొలగిపోతూ, పడిపోతూ, జారిపోతూ, ఆయన గాయములను రేపుతూ, ఈరోజు చాలా మంది యేసుప్రభుని మరలా బాహాటంగా సిలివేయట్లేదండి. మిమ్మల్ని బట్టే కదా లోకములో అన్యజనుల మధ్యలో నా నామము అవమానపరచబడుతుందని దేవుడు అన్నాడు. కారణం ఏంటంటే దేవుని నమ్మి కూడా ఇంకా మన జీవితాల్లో మార్చుకోకపోవటమేనండి. చాలామంది యేసుప్రభు దగ్గరకు వచ్చి బాగుపడి వెళ్ళొచ్చు, కానీ అందరూ ఆయన కోసం నిలబడలేరండి. ఇక్కడ మనం చూస్తాం, 10 మంది బాగుపడ్డారు, కానీ ఒక్కడు మాత్రమే దేవుని కోసం నిలబడ్డాడు. ఈరోజు 10 మందిలా ఉంటావా? ఆ ఒక్క వ్యక్తిగా నీవు ఉంటావా? రాజ్ పాల్ గారి యొక్క మినిస్ట్రీ ఉద్దేశం ఏంటో తెలుసండి. ఆ ఒక్కరు ఉన్నారు చూశారు, అటువంటి వారిని తయారు చేయాలి. అటువంటి వారిని తయారు చేయాలంటే దేవుని కోసం నిలబడిపోయేవారు కావాలి, దేవుని కోసం త్యాగం చేసేవారు కావాలి, దేవుని కోసం తమ జీవితాలని సమర్పించుకొని ఆయనను వెంబడించాలనేటువంటి తెగింపు కలిగిన వారు కావాలి. అటువంటి వారిని సిద్ధపరచడమే మన దైవజనుల యొక్క ముఖ్య ఉద్దేశం అండి. చాలా మందికి అర్థం కాదు. ఇంత పెద్ద పెద్ద సభలు పెట్టాలా, ఇంత ఘనంగా పెట్టాలా, లేకపోతే కుదరదా, ఎందుకంటే ఇంత ఆర్భాటము, ఎందుకంటే ఇంత అడావుడి, ఇన్ని లైట్లు ఎందుకు, ఇంత సౌండ్ ఎందుకు అని అనుకుంటారు. కేవలం మా పరిచర్య చూసేదంతా కూడానండి ఈ అన్నిటిని చూడమండి. ఇంతకంటే మాకు గొప్ప ఉద్దేశం ఏంటంటే దేవుని కోసం నిలబడేవారు కావాలి. అందుకు ఎంతకైనా తెగిస్తాం, ఏదైనా చేయగలుగుతాం. ఇవన్నీ కాదు, ఇవన్నీ దేవుడిచ్చినవే, దేవుడికి పెట్టాం. ఇందులో గొప్ప ఏముందండి? చాలామంది ఇది గొప్ప అనుకుంటారు. గొప్ప కాదండి, ఇదంతా దేవుడిచ్చిందే, దేవుడికి పెడుతున్నాం. కానీ మాకు ఉన్నదా లేదా అని కాదు, కానీ మా యొక్క గురి ఒకటే, ఏంటంటే దేవుని కోసం నిలబడేటువంటి బిడ్డలను తయారు చేయాలి. 10 మంది బాగుపడితే ఎంతమంది వచ్చారండి దేవుడి దగ్గరికి? ఒక్కడే. రోజు చాలా మంది 10 మందిలా ఉండాలనుకుంటున్నారు, కానీ ఒక్కరిలా ఉండాలని కోరుకోవట్లేదండి. ఈరోజు దేవుడు ఇదే మనతో మాట్లాడుతున్నారు. ఈ ఉద్యోగ సభలోనైనా ఆ తిరిగి వచ్చినటువంటి ఆ ఒక్క వ్యక్తిలాగా నువ్వు మారటానికి ఇష్టపడితే దేవుడు ఎంతో సంతోషపడతాడు. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది వాక్యం కొద్దివేం కాదండి. మన సెల్ ఫోన్ ఆన్ చేస్తే యూట్యూబ్లో వాక్యం వస్తుంది, టీవీలో వాక్యం వస్తుంది. ఏమండి, ఊర్లో వీధికో మందిరం, ఎక్కడ చూసినా మాటలు వాక్యం వినబడుతుంది, విస్తారంగా ప్రకటించబడుతుంది. కానీ ఎంతమంది వాక్యం విని వాక్య ప్రకారంగా జీవిస్తున్నారు ఈ రోజున? ఏమండి, ఎవరు ఆయన మాట విని వణుకుతారో, భయపడతారో వారినే దేవుడు చూస్తాడండి. వాక్యం విన్న వాళ్ళందరినీ దేవుడు చూసేస్తాడు అనుకుంటే పొరపాటే. వణుకాలి, భయపడాలి ఆయనకి. ఎవరు వణుకుతారో, ఎవరు భయపడతారో, భయపడటం అంటే ఏంటండి? అమ్మో దేవుడి సన్నిధికి వచ్చానని చెప్పి చేతులు కట్టేసుకొని కదలకుండా కళ్ళు మూసుకొని తలదించుకొని ఉండటమా? అది భయం కాదండి. భయపడటం అంటే భయమునుంది పాపము చేయకండి. నీ చెడుతనమును అసహించుకోవటమే భయము. అది భయం అంటే. దేవుని భయం అంటే ఏంటో తెలుసండి? పాపమునకు చేయకుండా ఉండటమే దేవుని భయం. చెడుతనము జోలికి వెళ్ళకపోవటమే దేవుని భయం. ఈరోజున వాక్యం వింటున్నాం, కానీ
భయపడలేదు దేవునికి. దేవుడు ఉన్నాడని భయపడండి. దేవుడు ఎక్కడున్నాడండి? ఇప్పుడు మన మధ్యనే ఉన్నారు. నమ్మిన వారు చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ఆయన నామం గణపరచబడుతుందో, ఎక్కడ ఆయన నామం హెచ్చింపబడుతుందో, ఎక్కడ ఆయన నామమున ప్రార్థన వినపడుతుందో అక్కడ ఉంటానని చెప్పాడండి ఆయన. మన మధ్యనే ఉన్నాడు ఆయన. ఈరోజు ఆయన నిన్ను కరుణించాలని, నిన్ను కనికరించాలని, నేను ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దాలని దేవుడు నీ కనుల ముందే నిలిచి ఉన్నాడండి. దేవుడు నీ కళ్ళ ముందే నిలిచి ఉన్నాడు. దేవుడు మాట వింటారా? విని వణికి భయపడేవారిగా మీరు మారుతారా? ఈరోజు అది కావాలి ఏసైకి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు అండి, మోషే కాలంలో కూడా, పాత నిబంధన కాలంలో కూడా మోషేని దేవుడు ఏర్పరచుకున్నప్పుడు దేవుడు ఎన్నో మాటలు దైవజనుడైన మోషేకి తెలియపరిచేవారు. మోషే మోషే, ఇదిగో ఈ మాట పట్టుకెళ్ళి నా ప్రజలకు చెప్పు, ఇదిగో ఈ మాట పట్టుకెళ్ళి నా ప్రజలకు చెప్పు, ఈ ఆజ్ఞలు పట్టుకెళ్ళి నా ప్రజలకు చెప్పు, ఈ కట్టడలు పట్టుకెళ్ళి నా ప్రజలకు చెప్పు, ఈ విధులను ఈ నియమములను చెప్తున్నాను నీకు, విని పట్టుకు వెళ్ళి నా ప్రజలకు చెప్పు అని చెప్తే, పాపం మోషే మంచోడండి. దేవుడు ఏం చెప్తే అదే చెప్పేవాడు వచ్చి. కానీ ప్రజలందరూ వినేవారు, కానీ దానిని చాలా మంది పాటించేవారు కాదు. ఒకరోజు దేవుడు అన్నాడు కదా, మోషే ప్రార్థన చేస్తూ ఉంటే, ఏం ప్రార్థన చేస్తున్నాడు ఆయన? ప్రభువా, నీ ప్రజలందరికీ ఆహారం కావాలయ్యా, ఈ అరణ్యంలో ఎడారిలో ఆహారం కావాలయ్యా అని ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, నా ప్రజలందరికీ ఆహారం ఇస్తానన్నాడు. మోషే అంటాడు, ఎక్కడి నుంచి తీసుకొస్తావా ఎంతమంది ప్రజలకి ఆహారం అంటే, ఆకాశము నుండి కురిపిస్తానన్నాడు. ఎక్కడి నుండి అండి? ఆకాశము నుండి. మన దేవుడు ఆకాశమందున్నాడు. ఆకాశమైన సింహాసనము, భూమి అయిన పాదపీఠము. ఈరోజు దేవుడు తన సింహాసనం మీద ఇక్కడ ఉన్నాడు. ఆకాశమందు ఆసీనుడైన దేవుడు, ఆయన స్తుతుల సింహాసనం మీద ఉండే దేవుడు. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీ ముందు ఎవరున్నారు? రాజప్రకాష్ పాల్ గారు అనుకోకూడదండి. ఇక్కడ దేవుడు ఉన్నాడని విశ్వసించండి. ఒక సింహాసనం ఇక్కడ వేయబడింది. ఒక ఘనమైనటువంటి, ఒక మహా ప్రభావం కలిగినటువంటి ఒక సింహాసనం ఇక్కడ వేయబడింది. ఆ సింహాసనం మీద సర్వ సృష్టికర్త, లోక రక్షకుడైనటువంటి దేవుడు ఆసీనుడై ఉన్నాడు అని వణికి భయపడి దేవుని స్తుతించడానికి ఇష్టపడండి. మోషే దేవుని మాట విన్నప్పుడల్లా ఎంతో భయపడి వణికిపోయేవాడు. ఆయన ముఖము చూడటానికి వెరిచేవాడు. దేవుడు మాట్లాడిన ప్రతిసారి ఆయన ముఖమంతా ప్రకాశంతో నిండిపోయేది. బయటకు వచ్చి దేవుడు మోషే ప్రజలతో మాట్లాడుతూ ఉంటే ఆయన ముఖం మీద వెలుగు ప్రజలు చూడలేకపోయేవారు. మోషేతో దేవుడు అన్నాడు, మన్నాను కురిపిస్తాను నా ప్రజల కోసం. గమనించండి, దేవుడు చెప్పినట్టుగా చేస్తాడండి. ఎందుకంటే ఆకాశం నుంచి ఆహారం కొరటం ఏంటి అని మనం అనుకోవచ్చు, మనకు అసాధ్యమే. కానీ దేవుడికి అసాధ్యం అంటే ఏదైనా ఉంటుందండి? నీ జీవితంలో ఈరోజు ఒకవేళ అసాధ్యం అంటున్నారా, ఇక నీ వల్ల కాదంటున్నారా, నీ జీవితంలో ఏది జరగదంటున్నారా, నీవు కూడా ఇక నా బ్రతికింతేనేమో అని నిరాశపడుతున్నావా? నీకు అసాధ్యమేనేమో, అందరికి అసాధ్యమేమో, కానీ నువ్వు నమ్ముకున్న దేవుడికి సమస్తము సాధ్యమే. నమ్ముతున్నారా? హల్లెలూయా. దేవుడు అన్నాడు, ఆకాశం నుంచి ఆహారం కురిపిస్తానయ్యా అన్నాడు. అయితే దేవుడు ఒక మాట చెప్పాడండి మోషేతో, నా ప్రజలకి మాట చెప్పు. ఏంటయ్యా? మన్నా కురుస్తుంది. అప్పుడు ఉదయం లేచి బయటకు వచ్చినప్పుడు వాళ్ళ పాలెములో వాకిట మన్నా అనే ఆహారం ఉంటుంది. వాళ్ళని తీసుకొని శుభ్రంగా తినమను, కానీ ఎవరిని దాచుకోవద్దని చెప్పు అన్నాడు దేవుడు. ఏం చెప్పాడండి? ఎవరిని దాచుకోవద్దన్నాడు. ఎందుకయ్యా అంటే, దాచుకుంటే పాడైపోతుంది, మరుసటి రోజుకి కుళ్ళిపోతుంది, కంపు కడుతుంది. మోషే వచ్చి ప్రజలందరితో ఈ మాట చెప్పాడు, ప్రజలారా, దేవుడు మీకోసం ఆహారం పంపించబోతున్నాడు. ఎవరో పట్టుకొస్తారనుకుంటారేమో, పొరపాటే. ఆకాశం నుండి కురుస్తుందట. మీరు ఉదయం లేచినప్పుడు మీరు బయటికి వెళ్ళి చూస్తే మీ పాలెముల్లో వాకిట మన్నా అనేటువంటి ఆహారం ఉంటుంది. చాలా సంతోషపడ్డారు. కానీ ఒక్క షరతు దేవుడు చెప్పాడు, మీరెవరు కూడా ఏనాటి మన్నా ఆ రోజే
తీసుకోండి, అతి తెలివితేటలు ఉపయోగించి దాచుకుందాం అనుకుంటే ఉదయానికి కుళ్ళిపోతుంది, కంపు కొడుతుంది, పాడైపోతుంది అని దేవుడు చెప్తున్నాడు. వేల మంది, లక్షల మంది ప్రజల మాట విన్నారండి. ఈ రోజుల్లో కూడా దేవుడి మాటలు ప్రకటిస్తూ ఉంటే లక్షల మంది ప్రజలు వింటున్నారు, కానీ ఎంతమంది ఆ మాట నమ్మి ఆ ప్రకారంగా చేస్తున్నారండి? ఆ రోజున ఇశ్రాయేలు ప్రజల్లో కొందరు అనుకున్నారంట, మా పాస్టర్ గారు ఎలాగే చెప్తారు, ఈయనకి వేరే పని పాట లేదు, దాచుకుంటే ఎందుకు పాడైపోతుంది, ఆ మాత్రం దేవుడిచ్చిన ఆహారం మరుసటి రోజు కొండదేంటి, ఈయన ఎలాగే చెప్తారులే. ఈరోజు చాలా మందికి అతి తెలివితేటలు ఎక్కువ. పాస్టర్ గారి కంటే మనకి ఎక్కువ బాగా తెలుసు అనుకుంటాం. నిజమేలేండి, పాస్టర్ గారి కంటే వాక్యం మీకే ఎక్కువ తెలుసు. కానీ దైవజనుడే, మనము విశ్వాసులమేనండి. దేవుడు ఏర్పరచుకున్న వారు, దేవుడు చెప్పమన్న మాట వారు చెప్తారు కనుక వాళ్ళకంటే మనం బాగా చదువుకోవచ్చు. దైవజనుడి కంటే నువ్వు బాగా జ్ఞానవంతురాలు కావచ్చు, జ్ఞానవంతుడు కావచ్చు, నువ్వు బాగా డబ్బున్నదాని కావచ్చు, ఐశ్వర్యవంతుడు కావచ్చు, జ్ఞానం ఎక్కువ ఉండవచ్చు, చదువు ఎక్కువ ఉండవచ్చు, నువ్వు ఒక ఉన్నతమైన హోదాలో ఉండొచ్చు, కానీ నీ సేవకుడి మాట, దేవుడు చెప్తున్న మాట నీ విశ్వాసం ఉందా? ఆ రోజు కొందరు అంటండి, మోసే మాట వెనక దాచుకున్నారంట. ఏమైంది? ఉదయానికే కంపు కొట్టింది, కుళ్ళిపోయింది, పాడైపోయింది. ఈ రోజుల్లో కూడా చాలా మంది, కొందరు దేవుడి మాట విని వణికి భయపడి పాటిస్తారు, కొందరు దేవుడి మాట లెక్క చేయట్లేదు. ఈ రోజున దేవుడి మాట లెక్క చేయట్లేదండి, దేవుడి మాటకి విధేయత చూపట్లేదండి, దేవుడి మాటకి లోబడట్లేదండి. విన్నట్టుగానే ఉంటున్నావు కానీ విడిచిపెడుతున్నాం. అవునా కదా? ఈరోజు మన మనస్సాక్షి మీద మనం చేయి వేసుకుని ఆలోచిందాం. ఎంతమంది నిజంగా దేవుని కోసం నిలబడుతున్నారు? ఎంతమంది నిజంగా వాక్యము విని వణికి భయపడి ఆ వాక్యము ప్రకారంగా జీవించడానికి ఇష్టపడుతున్నారండి? ఈరోజు దేవుడు అదే మనతో మాట్లాడుతున్నారు. ఈ ఉద్యమ సభల ద్వారానైనా ఒక ఆశ్చర్యకరమైనటువంటి ప్రత్యేకమైనటువంటి కొందరుగా మీరు నిలబడాలని దేవుడు ఉద్దేశిస్తూ ఉన్నాడండి. ఎంతమంది ఈరోజు అటువంటి ఆశ కలిగి ఉన్నారు? ఈ ఆఖరి రోజు, ఈరోజు గత 2 దినాలుగా దేవుడు ఎంతో ఆశ్చర్యకరంగా ఈ సభలు జరిగిస్తూ ఉన్నారు. మరి ఈ ఆఖరి రోజు ఈ ఉద్యోగ సభల్లోనైనా నీవు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మారిపోవటానికి ఇష్టపడుతున్నావా? అందరిలాగా కాకుండా కొందరిలాగా నీవు ఉండటానికి ఇష్టపడుతున్నావా? మరొక మాట కూడా మీకు చెప్తానండి. యేసు ప్రభుల వారు కపెర్నహూములో ఉన్నారని సంగతి తెలిసి అనేక మంది ప్రజలు కూడి వచ్చారంట. ఎంతమంది వచ్చారండి? అనేక మంది ప్రజలు. కపెర్నహూములో ఆయన ఒక ఇంట్లో ఉన్నాడని, ఎక్కడ ఉన్నాడనండి? ఒక ఇంటిలో ఉన్నాడని తెలుసుకుని అనేక మంది కూడి వచ్చారు. ఎందుకు వచ్చారంటే కొందరు ఆయన మాటలు వినాలని, కొందరు ఆయన ఇచ్చే స్వస్థత పొందుకోవాలని, కొందరు ఆయన మాట ద్వారా ఆదరణ పొందుకోవాలని, కొందరు బంధకాల్లో ఉన్నవారు విడుదల పొందుకోవాలని, కొందరు రోగాలతో ఉన్న వారికి స్వస్థత పొందుకోవాలని, కొందరు ఆశ్చర్య కార్యముల కోసం, అద్భుతాల కోసం, కొందరు దేవుని యందు విశ్వాసముతో ఆయన మాట వినాలని, ఇలా చాలా మంది ప్రజలు, అనేక మంది ప్రజలు వచ్చారంట. లూకా సువార్తలో రాయబడుతుంది, కొందరంట యేసు ప్రభు కపెర్నహూములో ఒక ఇంటిలో ఉన్నాడనే సంగతి విని అందరూ వచ్చినట్లుగా వారు రాలేదంట. మీకు అర్థమవుతుందండి? అందరూ వచ్చినట్లుగా రాలేదంట. ఆ కొందరు ఏం చేశారంటే ఆలస్యంగా వచ్చారు. ఎందుకు ఆలస్యంగా వచ్చారంటే వాళ్ళు ఒక పని పెట్టుకున్నారు. ఏంటా పని అంటే, వాళ్ళకి తెలిసిన ఒక ఆయన ఎంతో కాలంగా మంచం మీద ఉన్నాడు, పక్షవాయువు చేత బాధపడుతూ ఉన్నాడు. ఆ కొందరు అనుకున్నారంట, కపెర్నహూములో యేసుప్రభు ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి అనేక మంది వెళ్తున్నారు కదా, ఇదిగో ఈ వ్యక్తి చాలా కాలంగా ఈ బాధలో ఉన్నాడు, ఈ వ్యక్తి చాలా కాలంగా ఈ సమస్యలో ఉన్నాడు, ఈ వ్యక్తి చాలా కాలంగా నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, తన జీవితంలో ఆరోగ్యం లేకుండా, స్వస్థత లేకుండా దైనందిన జీవితాన్ని గడుపుతున్నాడే, ఈ వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్దాం అనుకున్నారంట. వీళ్ళు ఎంతమంది మాటలు చదువుకున్నారండి? కొందరు అనుకున్నారంట. అనుకొని ఏం చేశారో తెలుసా అండి?
నలుగురిని పురమాయించుకున్నారు. ఎందుకని? మరి అతను నడవలేడు కదా, అతను మోసుకుని రావాలని. పాపం కొందరు మొయ్యలేక నలుగురిని పురమాయించారు. మరి వాళ్ళకి ఎంత ఇచ్చారో నాకు తెలియదు కానండి, బైబిల్ అలా రాయబడి ఉంది. నలుగురి చేత మోయించుకొని, కొందరు నలుగురి చేత ఒక వ్యక్తిని మోయించుకొని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారు. అనేక మంది ఎలా వచ్చారంటే, అనేక మంది వాళ్ళంతటి వాళ్ళే వచ్చేసారు. కానీ కొందరు ఉంటారు ఎప్పుడు కూడా ఇతరుల కోసం ఆలోచిస్తారు. నేను మేలు పొందుకున్నాను, నేను నిజమైన దేవుని తెలుసుకున్నాను, నేను లోకరక్షకుని రక్తంలో కడగబడ్డాను, నేను నా పాపమును విడిచిపెట్టాను, నా జీవితాన్ని మార్చుకున్నాను, నా వలే ఇతరులకు కూడా మార్చుకోవాలి అని ఆశపడేవారు కొందరు ఉంటారండి. నేను యేసు ప్రభు దగ్గర మేలు పొందుకున్నాను, ఆయన ఇచ్చే స్వస్థత అనుభవించాను, ఆయన చెప్పేటువంటి అద్భుతమైన మాట విని బలపడ్డాను, నాలాగా కొందరు కూడా బలపడాలని ఆశపడేవారు కొందరే ఉంటారండి, అందరూ ఉండలేరు. ఈరోజున అటువంటి కొందరులాగా దేవుడు మిమ్మల్ని మార్చునుగాక. గట్టిగా ఆమేన్ చెప్దామండి. ఆమేన్, ఆమేన్. కొందరు అనుకున్నారు, ఈ వ్యక్తిని యేసు ప్రభు దగ్గర తీసుకెళ్తాం, చాలా కాలంగా ఈ వ్యక్తి బాధలో ఉన్నాడని చెప్పి నలుగురి చేత మోయించుకొని తీసుకొని వచ్చారు. వాళ్ళ ఇంటికి రాగానే ఇంట బయట జనమే, ఇంట లోపల జనమే, అసలు ఎక్కడ ఖాళీ లేదంట. మన సభల్లాగే. హల్లెలూయా. యేసు ప్రభు ఉన్నాడు కాబట్టి. ఎంతమంది ప్రజలు ఎందుకు వస్తున్నారో కొందరికి అర్థం కాదు. రాజప్రకాష్ ప్రార్థన అంటే, ఆయన మినిస్ట్రీ అంటే, ఆయన పెట్టే సభలకి లక్షల మంది ప్రజలు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారండి? ఇక్కడ దేవుని నామం కనపరచబడుతుంది, ఇక్కడ యేసయ్య నామం హెచ్చింపబడుతుంది, ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు సింహాసనాసీనుడే ఉన్నాడు కనుక ఆయన అనేక మందిని బలపరుస్తూ ఉన్నారు కనుక యేసయ్య ఉన్నాడని ప్రజలు వస్తున్నారండి. ఆ రోజున చాలా మంది ప్రజలు, అనేక మంది కపెర్నహూముకు వచ్చారు, ఆ ఇంటిలో వచ్చారు. ఇంట బయట వాకిట విస్తారమైన ప్రజలు నింపబడ్డారండి. అక్కడ మనం చూస్తామండి, ఆ వ్యక్తి నలుగురి చేత కొందరు మోయించుకొని వస్తే లోపల తీసుకెళ్తే ఖాళీ లేదు. కానీ ఒకటే అనుకున్నారు, ఏమైనా సరే ఈ వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్ళాలి అని ఆ నలుగురిని ఇంటికి పైకొప్పి ఎక్కమన్నారు. పాపం కొందరు ఎక్కలేరు కానీ ఎక్కేవారిని ఎక్కించారు. వీళ్ళు మొయ్యలేరు కానీ మోసేవారి చేత మోయించుకొని తీసుకొచ్చారు. ఆ ఇంటి పైకొప్పి ఎక్కించి ఆ కప్పును ఖాళీ చేసి రంధ్రము చేసి అక్కడి నుండి ఆ పక్షవాయువు కలిగిన వాడిని యేసు యొద్దకు దింపించారంట. హల్లెలూయా. అప్పుడే యేసు ప్రభు వారి విశ్వాసాన్ని చూచారు. ఎవరి విశ్వాసానండి? చాలా మంది ఏమనుకుంటారంటే, మోసుకొచ్చారు కదండి, పాపం కష్టపడి ఇంటి పైకి కప్పు ఎక్కారు కదా, వాళ్ళ విశ్వాసం చూశారనుకుంటారు. వాళ్ళ విశ్వాసం కాదండి, వాళ్ళు మోయటానికి తీయటానికి ఏర్పరచబడి పురమింపబడిన వారు మాత్రమే. కొందరు ఉన్నారు చూసారండి, తీసుకొని వచ్చారు. ఆ కొందరి విశ్వాసాన్ని యేసు చూసి ఆ వ్యక్తిని పాపములను క్షమించాడు. యేసు ప్రభు అంటే ఎవరో తెలుసండి? మన పాపములను క్షమించగలిగిన ఏకైక దేవుడు అండి ఆయన. మానవుని పాపములు క్షమించే అధికారము యేసుకు మాత్రమే ఉంది, ఈ భూమి మీద ఇంకెవ్వరికి లేదండి. ఒకవేళ మీ పాపములు, మీ దోషములు, మీ అతిక్రమములు క్షమిస్తాం, తీసేస్తామని ఎవరన్నా అంటే నమ్మొద్దు. పాపములు క్షమించే అధికారము యేసయ్యకు మాత్రమే ఉంది. మన పాపములు కడిగి మనం పవిత్రులుగా చేసేటువంటి ఒకే ఒక్క అధికారము దేవుడికి ఇవ్వబడింది. ఆ రోజు ఆ వ్యక్తి పాపములు దేవుడు క్షమించి స్వస్థపరిచి పంపించాడండి. కొందరు ఉంటారండి, దేవుని కోసం కష్టపడాలి, ఏదో ఒక అద్భుతాన్ని ఎవరినో ఒకరు దేవుడి దగ్గర నడిపించాలి, ఎవరో ఒకరికి మా ద్వారా మేలు కలగాలి దేవుడి ద్వారా అని చెప్పి ఆశపడతారు. ఈ రోజున అందరిలాగా వద్దు, కొందరిలాగా మీరు మారాలని దేవుడు ఇష్టపడుతున్నారు. అందరూ లేచి నిలబడదామా? కొంత సమయం ప్రార్థన చేద్దాం. మనం దేవుని స్తుతించడానికి ముందుగా మనం ప్రార్థనలో సిద్ధపడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండు చేతులు ఆయన వైపు చాపి మనమందరం కూడా దేవునికి స్తుతి చెల్లిద్దామని, ప్రతి ఒక్కరు కూడా స్తుతి చెల్లిద్దాం.
స్తుతి చెల్లిందాం. యేసయ్యా నీకు వందనాలయ్యా. అయ్యా ఈరోజు నాతో మాట్లాడిన మాట బట్టి వందనాలయ్యా. ఈ ఉజ్జీవ సభల్లో నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మారాలని ఇష్టపడుతున్నానయ్యా. ఈ ఉజ్జీవ సభలో నేను ఒక ప్రత్యేకమైనటువంటి జీవితము నేను సంపాదించుకోవాలని ఇష్టపడుతున్నానయ్యా. నీవు నన్ను చూసినప్పుడు అనేక మంది ఇక్కడ ఉండొచ్చు ప్రభు, అనేక మందిలో నీవు నన్ను చూసినప్పుడు నేను ఒక గుర్తింపు కలిగినటువంటి వ్యక్తిగా నేను ఉండాలయ్యా. దేవుడు అంటున్నాడు, దానియేలు నీవు నా ప్రియ కుమారుడు అయ్యా, నువ్వు బహుప్రియుడు అయ్యా. ఈరోజు దేవుడు నేను చూసి ఆ మాట చెప్పగలుగుతాడా? ఈరోజు మన జీవితాలండి ఒక గుర్తింపు, ఒక ప్రత్యేకమైన జీవితాలుగా మార్చుకుందామండి. మనుషుల దగ్గర కాదు మన గుర్తింపు. మనుషులు పొగిడితే మనకెంత, పొగడకపోతే మనకెంత. మనుషులు మనల్ని మెచ్చుకుంటే ఎంత, మెచ్చుకోకపోతే ఎంత. దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నాం, దేవుడు మనం చూసినప్పుడు మన జీవితం ఎలా ఉంది, అది ప్రాముఖ్యమైనదండి. రోజున మనుషుల ముందు మనం నటిస్తున్నాం, పరిశుద్ధంగా ఉన్నట్టుగా కనబడుతున్నాం, నీతిగా న్యాయంగా ఉన్నట్టుగా కనబడుతున్నాం, భక్తిగా ఉన్నట్టుగా కనబడుతున్నాం. కానీ అంతరంగం వాళ్ళకేం తెలుసు? మన అంతరంగ జీవితం వాళ్ళకేం తెలుసు? మన రహస్య జీవితం వాళ్ళకేం తెలుసు? కానీ దేవుడికి తెలుసు అండి. దేవుడికి మరుగైనదంటే ఏది లేదండి. దేవుడు అంతరంగములను శోధించేవాడు. అందుకనే దావీదుని చూసి ఇతడే నేను కోరుకున్నవాడు, ఇతడే నేను కోరుకున్నవాడని దావీదుని చూసి దేవుడు స్వరం వినిపించాడండి. తన అన్నలు ఎంతో మంది ఉన్నారు, ఎత్తైన వారు, ఎంతో బలవంతులు ఉన్నారు. కానీ అక్కడ మనము దేవుని స్వరం ఎవరికి వినపడలేదు, ఎవరిని కోరుకోలేదని దేవుడు చెప్పాడు. కానీ దావీదు రాగానే దేవుడు అంటున్నాడు కదా, ఇతడే నేను కోరుకున్నవాడు, ఇతడే నాకు ఇతడే కావాలి. దైవజనుడా, నువ్వెందుకు పై రూపాన్ని చూస్తున్నావు? నీవెందుకు పై రూపాన్ని చూస్తున్నావు? నీవెందుకు వారి యొక్క లక్షణాలు చూస్తున్నావు? నీవెందుకు వారి యొక్క అందచందాలు చూస్తున్నావు? నీవెందుకు వారి యొక్క బలము చూస్తున్నావు? నేను పై రూపాన్ని లక్ష్య పెట్టేవాడిని కాదయ్యా, హృదయాన్ని చూసేవాడిని, అంతరంగములను పరిశీలన చేసేవాడిని. ఇదిగో దావీదు నాకు ఇష్టమైన వాడు, ఇతడే నాకు కావాలి, నేను కోరుకున్నవాడు ఇతడే. ఎందరో ఉన్నారండి అన్నలు, కానీ ఆ రోజున అందరు కాదు, దేవుడికి కనిపించింది, దేవుడు ఇష్టపడింది ఒక్కరనే, అతడే దావీదు. అతడిని అభిషేకించన్నాడు దేవుడు. అక్కడ ఆ రోజున దైవజనుడు ఆ తైలము తీసుకుని వెళ్ళి దావీదుని అభిషేకించాడండి. ఈరోజు నీ జీవితంలో ఇటువంటి అద్భుతం జరగాలని నీకు లేదా? ఈరోజు నీ ఒక ఘనమైనటువంటి ప్రత్యేకమైనటువంటి కుమారుడిగా, కుమార్తెగా దేవుని కోసం నిలబడాలని నీకు లేదా? ఎంతకాలము నామకార్థమైన జీవితాన్ని జీవిస్తారు, ఎంతకాలం పై రూపంలో దేవునికి బిడ్డలుగా జీవిస్తారు. అందుకని ఆ రోజున కూడా దేవుడు యేసు ప్రభు వారు అక్కడ ఉన్న పరిశీలన సున్నం కొట్టిన సమాధులారా, మీరు పైకి అందంగా కనబడొచ్చు, కానీ మీ లోపల అంతరంగం పాడైపోయింది, కులిపోయింది, కంపు కొడుతుంది అన్నాడు. మీరు గిన్నె వెలుపట శుద్ధి చేస్తున్నారు, కానీ లోపట తోపుతోనూ అజిత్రేయంతో నిండిపోయిందని దేవుడు ఆ రోజున వాళ్ళని హెచ్చరించలేదండి. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? మనం అందరిలాగా ఉండకూడదండి. ఒక ప్రత్యేకమైనటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి, ఒక ప్రత్యేకమైనటువంటి భక్తి మనం కలిగి ఉండాలి, ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు మనం కలిగి ఉండాలి, ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని ఏర్పాట్లు మనం ఉండాలి. పిలబడిన వారు అనేకులే, కానీ ఏర్పరచబడిన వారు కొందరే అన్నాడు దేవుడు అండి. ఈరోజు నువ్వెలా ఉన్నావు అడుగుదామండి. ఈ రోజున ప్రభువా, ఈ ఉజ్జీవ సభల్లోనైనా నా జీవితాన్ని పరిపూర్ణంగా మార్చయ్యా, ఈ ఉజ్జీవ సభల్లో నా బ్రతుకు పరిపూర్ణంగా మార్చయ్యా, నాలో ఉన్నటువంటి పాపం అంతా పోవునట్టు నన్ను కడిగయ్యా, నీ యందు భయము నాకు పుట్టించయ్యా. నీవు ఉన్నావని అయ్యా, ఇక్కడ నీవు సింహాసనాసనుడివై ఉన్నావని నేను వణకాలి ప్రభువా. ఏమండి, ఎలా పడితే అలా జీవించేద్దాం అనుకుంటున్నారు చాలా మంది. దేవుడే కదా, పర్వాలేదులే, క్షమించేస్తాడులే, దేవుడు ఏమనుకోలే అనుకుంటున్నారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక రోజు రాబోతుంది, ఆ దినమున క్రీస్తు న్యాయ పీఠం ఎదుట అందరూ నిలబడవలసిందే. నీ దేహముతో జరిగించిన ప్రతి క్రియకు ఫలము ఉన్నది. అవి మంచివైనను చెడ్డవైనను. భయం లేదా? ఈ రోజున అటువంటి కలవరం లేదా? మనుషులకు భయపడుతున్నారు కానీ దేవుడికి భయపడలేదండి. ఈ రోజున నీ క్రియలు ఎలా ఉన్నాయి?
నీ మాట ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉంది, మార్చుకుందామండి. ఈ ఉజ్జీవ సభలు అన్ని ఉజ్జీవ సభ లాంటివి కాదండి. ఇది మనుషులను మార్చడానికి దేవుడు ఏర్పరిచినటువంటి సభలండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది దేవుణ్ణి అడగలుగుతున్నారు? ఎంతమంది నోరు తెరిచి ప్రార్థించగలుగుతున్నారు? ఎంతమంది దేవుని సన్నిధిలో విధేయత చూపగలుగుతున్నారు? ఈ రోజైనా ప్రభువా నా జీవితాన్ని మార్చాయా. ఒకరోజు రాబోతుందయ్యా, ఒకరోజు రాబోతుంది, నీ రాకడ రాబోతుందయ్యా, నీ రాకడ రాబోతుందయ్యా. నేను సిద్ధపడాలయ్యా, నేను సిద్ధపడాలయ్యా. ఈరోజు సిద్ధపాటు చాలా మందికి లేదండి, సిద్ధపాటు లేదండి. ఆరిపోయిన జీవితాలు చూద్దాములే, చేద్దాములే, ఇంకా సమయం ఉందిలే అనుకుంటూ ఉన్నారేమో. 10 మంది కన్యకలు 5 సిద్ధపడ్డారు, 5 సిద్ధపడలేదండి. కానీ దేవుడు చెప్పిన మాట నెరవేరింది. సిద్ధపడిన వారే పెండ్లి కుమారు దగ్గరికి వెళ్ళారు, సిద్ధపడలేని వారు విడబడ్డారు. అప్పుడు ఎంతగానో బాధపడ్డారు, ఎంతో కన్నీరు కార్చారు. తలుపు దగ్గరికి వెళ్ళి తలుపు తట్టారు, తలుపు వేయబడింది. మీకు సిద్ధపాటు లేదు, ఎవరు ఏమి చేయలేరని చెప్పి ఆ రోజున మాట వినపడలేదండి. దేవుని రాకడ రాబోతుంది. ఇదిగో ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. మన జీవితాలు మార్చుకోకపోతే, మన బ్రతుకులు మార్చుకోకపోతే, మనము పాపమును విడిచిపెట్టకపోతే, దేవుని యందు విధేయులుగా ఆయనకి భయపడే వారిగా మనం మారకపోతే, సిద్ధపాటు మనకు లేకపోతే ఏం అనుమానం లేదని విడబడతామండి. నా ప్రభువా, నేను నీ రాజ్యానికి వారసులుగా ఉండాలయ్యా. అందుకే ఈ రోజు ఈ సభ ద్వారా, ఈ ఉజ్జీవ సభ ద్వారా నా జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడుతున్నానయ్యా, నా బ్రతుకు మార్చుకోవడానికి ఇష్టపడుతున్నానయ్యా అని ఎంతమంది తీర్మానం తీసుకోగలుగుతారండి? ఎంతమంది తీర్మానం తీసుకెళ్తారండి? ఈ రోజున ఒక ప్రత్యేకమైన వారిగా మనం మారి ప్రభుని ఆరాధిస్తే, స్తుతిస్తే ఆ దేవుడు ఎంత సంతోషపడతాడండి, ఎంత సంతోషపడతాడండి. దావీదు దేవుని సన్నిధిలో నాట్యం చేసి ఆనందించి గంతులు వేసి దేవుని సన్నిధి ఎంతో పరవశించాడంటే, అంతకుముందు ఆయన ఎంతగానో తన జీవితాన్ని మార్చుకొని దేవునికి సమర్పించుకున్నాడు. ఈరోజు మనం కూడా ఆరాధించడానికి సిద్ధపడుతున్నాం, దేవుని గణపరచడానికి సిద్ధపడుతున్నాం, దేవుని ఆర్భాటముతో, శబ్దముతో, గంభీర నాదముతో, గొప్ప గానములతో స్తుతించడానికి సిద్ధపడుతున్నాం. మనము మన జీవితాన్ని సమర్పించుకొని ఆరాధిద్దామండి. మన బ్రతుకులను విరిగి నలిగిన హృదయంతో మనం ఆరాధిద్దామండి. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మీ ఘనమైన గొప్ప నామానికి వందనములు, స్తోత్రములు ప్రభా. ఈరోజు మీరిచ్చారు నాయన, ఈ సమయం మీది ప్రభా. మీరు అనుగ్రహించిన సమయం అయ్యా, మీరిచ్చిన సమయం అయ్యా. ఈ రోజు మీరు ఏర్పరిచిన రోజయ్యా ప్రభా. మమ్మల్ని సిద్ధపరిచావయ్యా నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి, నీ నామమును ఆనందముతో, ఉత్సాహంతో గంతులు వేయచ్చు, నాట్యము చేయొచ్చు, నీ సన్నిధిలో ఆనందించడానికి మీరు మాకు ఇచ్చారయ్యా. నిన్ను ఆరాధించే ముందే మా జీవితాలు సరిచేసావయ్యా, మా హృదయాలను బాగు చేసావయ్యా, మమ్మలను విరిగి నలిగినటువంటి హృదయం కలిగిన వారిగా మార్చావయ్యా. నీకు వందనాలయ్యా. ఈ ఆరాధన ప్రభా మీ నామంలో ప్రారంభిస్తుండగా మీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని అందరిని నింపి నడిపించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.